తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. తమిళ సినీ పరిశ్రమలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్ వెండి తెరకు గుడ్ బై చెబుతూ తీసిన చివరి చిత్రం జననాయగన్. అంతేకాదు, విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించి సీఎం పీఠం దక్కించుకున్న తర్వాత, సీఎంగా మారిన తర్వాత బాక్సాఫీస్ ముందుకు వస్తున్న మొదటి అలాగే ఆఖరి సినిమా కావడం వల్ల ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అనేక వివాదాలు, ఇబ్బందులను ఎదుర్కొని ఎట్టకేలకు భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా అసలు ఎలా ఉంది? ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ సొంతం చేసుకుంది? బాక్స్ ఆఫీస్ దగ్గర దళపతి మాస్ మ్యాజిక్ రిపీట్ అయిందా లేదా? జననాయగన్ హిట్టా ఫట్టా? ఈ వీడియోలో తెలుసుకుందాం. సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే, మన టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరి లైన్ ఆధారంగానే ఈ కథను మలిచారు. సేమ్ పాయింట్ని తీసుకున్న మేకర్స్ కోలీవుడ్ నేటివిటీకి మరియు ముఖ్యంగా విజయ్ బ్రాండ్ ఇమేజ్కు, ఆయన పొలిటికల్ ఇమేజ్కు మైలేజ్ ఇచ్చేలా స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు చేశారు. తమిళ్ ఆడియన్స్ వరకు ఈ మార్పులు పర్వాలేదనిపించినా, తెలుగు ఆడియన్స్ పరంగా చూసుకుంటే మాత్రం కొంత ఒరిజినల్ భగవత్ కేసరి రేంజ్కి ఏ మాత్రం మ్యాచ్ చేయని విధంగానే కథ సాగిందని చెప్పాలి. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి, ఆయన రీసెంట్ ఇమేజ్కి ప్లస్ అయ్యేలా రూపొందించిన కొన్ని పొలిటికల్ డైలాగ్స్ మరియు సీన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, కథ చాలా డీసెంట్గా స్టార్ట్ అయినప్పటికీ ఆ తర్వాత కొంతవరకు రొటీన్ ట్రాక్లోనే సాగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక ప్రధాన ఎపిసోడ్, అలాగే ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సీన్స్ మాత్రం ఆడియన్స్కు, విజయ్ అభిమానులకు రేంజ్లో కిక్కిచ్చాయి. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అనిపించిన ఇంటర్వెల్ బ్యాంక్ పేల్చడంతో సెకండ్ హాఫ్పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంటి అంటే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం ఓకే అనిపించిన కథ పూర్తిగా పొలిటికల్ టచ్తోనే సాగడం వల్ల ఒరిజినల్ కథలో ఉన్న ఎమోషనల్ ఫీలింగ్ కొద్దిగా మిస్ అయిందనే విమర్శలు వస్తున్నాయి. అయితే అక్కడక్కడ దళపతి ఫ్యాన్స్కు హై ఇచ్చే మూమెంట్స్ బాగానే పడడంతో సెకండ్ హాఫ్ కూడా ఓవరాల్గా యావరేజ్ రేంజ్లోనే ముగిసిందనే చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే ప్రీమియర్స్ పూర్తయ్యే సమయానికి జననాయగన్ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చాయి. తెలుగు ఆడియన్స్ పరంగా సినిమా యావరేజ్ రేంజ్కి అటు ఇటుగా అనిపించిన, తమిళ్ ఆడియన్స్ పరంగా విజయ్ లాస్ట్ మూవీ కావడం, పొలిటికల్ విజువల్స్ ఉండడంతో తమిళనాడులో యావరేజ్ కంటే కూడా అబవ్ యావరేజ్ అనే రేంజ్లో ఆకట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమాను ఫ్లాప్ అని అనలేం, అలానే బ్లాక్ బస్టర్ అని కూడా చెప్పలేం. విజయ్ మాస్ ఇమేజ్ మరియు ఆయనకున్న క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసిన లాంగ్ రన్లో ఈ సినిమా టాక్ ఎలా ఉండబోతుంది అనేది రెగ్యులర్ షోల రెస్పాన్స్పై ఆధారపడి ఉంటుంది. తెరపై దళపతి విజయ్ను చివరిసారిగా చూడటం అభిమానులకు ఎమోషనల్ మూమెంట్ అని చెప్పక తప్పదు. ఇక ఈ సినిమా స్క్రీన్ మీద విజయ్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, విజయ్ టైటిల్ కార్డు పడేటప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అని సంబోధించేలా అక్కడ ఒక్కసారిగా టైటిల్ కార్డు పడే టైంలో విజయ్ రీసెంట్గా అసెంబ్లీలో చేసినటువంటి కొన్ని సంజ్ఞలు, అంటే కొన్ని ఆయన చేసినటువంటి హావభావాలు, కొన్ని సైగలు, అంటే గతంలో ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కారు దిగుతూ విజయ్కు పరోక్షంగా ఇచ్చినటువంటి సైగ, అదే సైగను తిరిగి మళ్ళీ అలాంటి మేనరిజంతోనే విజయ్ అసెంబ్లీలో దిమ్మ తిరిగే కౌంటర్ స్టాలిన్కి ఇస్తూ చేసినటువంటి ఆ సీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆ ఇమేజ్ని అక్కడ క్రియేట్ చేస్తూ స్క్రీన్ మీద టైటిల్ కార్డు వేసే టైంలో, సినిమా స్టార్టింగ్ టైంలోనే ఆ టైటిల్ పడడంతో ఒక్కసారిగా తమిళనాడుతో పాటుగా విజయ్ని అభిమానిస్తూ, ముఖ్యంగా రాజకీయాల మీద ఆసక్తి కలిగినటువంటి వారందరికీ కూడా ఈ ఇమేజ్, ముఖ్యంగా టైటిల్ కార్డ్ అనేది ఒక ప్రధాన ఆకర్షణగా సినిమాలో నిలిచిందనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది హీరోలు ముఖ్యమంత్రులయ్యారు. ఎన్టీఆర్ కానీ, ఎంజీఆర్ కానీ ముఖ్యమంత్రులయ్యారు. కానీ ముఖ్యమంత్రిగా ఉండి, ముఖ్యమంత్రిగా ఒక భారీ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి తొలి సినిమా
విజయ్దే అనే చెప్పాలి. సో ముఖ్యమంత్రి హోదాలో సో ఆయన టైటిల్ కార్డును వేయడం ఒక్కసారిగా అభిమానులందరూ కూడా అలరించిందనే చెప్పాలి. ఈ టైటిల్ కార్డులో ఉన్నటువంటి ఆ స్క్రీన్ మీద కనిపించినటువంటి ఆ విజువల్, సో ఇది ప్రధానంగా పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి సినిమా అనేటువంటి ఒక ఇండైరెక్ట్గా ఒక క్లారిటీని మెసేజ్ని కూడా మేకర్స్ దర్శకులు ఇచ్చినట్టుగా ఈ టైటిల్ కార్డును బట్టి చూడొచ్చు. అయితే సినిమా రిలీజ్ అయ్యేటువంటి టైంకు అప్పుడు ఆయన ముఖ్యంగా రాజకీయ పార్టీని అప్పటికే ఆయన ఆరంభించడం, ప్రచార ఏర్పాట్లో నిమగ్నమైనటువంటి టైంలో రిలీజ్ కావాల్సినటువంటి ఈ సినిమా అనేక కారణాల వల్ల, సెన్సార్ ఇష్యూస్ వల్ల, పొలిటికల్ ఇష్యూస్ వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఇవాళ రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన తరువాత విజయ్ ముఖ్యమంత్రిగా మారిన తరువాత రిలీజ్ అవుతున్నటువంటి సినిమా కాబట్టి కొన్ని చేంజెస్ని చేర్చి సినిమాని రిలీజ్ చేశారు. మొత్తం మీద ముఖ్యమంత్రి హోదాలో విజయ్ సినిమా రిలీజ్ అయింది. తమిళనాడులో విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు ఇప్పుడు పెద్ద పండుగను చేసుకుంటున్నారే చెప్పాలి. సినిమా టాక్కు సంబంధించి ఇది యావరేజ్ అయినా, బిలో యావరేజ్ అయినా, అబవ్ యావరేజ్ అయినా సరే ఖచ్చితంగా విజయ్కి సంబంధించినటువంటి సినిమా కావడంతో తమిళనాడు విజయ్ని అభిమానిస్తున్నటువంటి అన్ని చోట్ల కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయనే చెప్పాలి. చూడాలిక సో న్యూట్రల్గా ఉండేటువంటి ఆడియన్స్ ఎలాంటి టాక్ ఇస్తారో, ఈ సినిమా ఏ రేంజ్లో దూసుకుపోతుందో, ముందు సినిమాకు సంబంధించినటువంటి కలెక్షన్స్ ఎలా ఉంటాయో కూడా వేచి చూడాలి. సో జననాయగన్ అంటే తెలుగులో జననాయకుడిగా రిలీజ్ అయిన విజయ్, ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించినటువంటి ఈ సినిమాను చూసారా? చూడాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.